స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. 100% ది గ్రేటెస్ట్ స్పెషల్ టచ్ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్క హిట్ టీవీకి మాత్రమే కాదు. ఎందుకంటే తెలుగు చలనచిత్ర చరిత్రని సమూలంగా మార్చేసిన చిత్రరాజ్యం వైజయంతి మూవీస్ సంస్థ. ఆ సంస్థ అధినేత చలసాని అశ్విని దత్ గారి కీర్తి ప్రతిష్టలని ఖండకంఠాంతరాలు వ్యాప్తి చేసిన ఒక కళాఖండం. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి రూపకల్పన కళా నైపుణ్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఒక దృశ్య కావ్యం 30 ఏళ్ళు అయింది నేటికి రిలీజ్ అయ్యి మే 9వ తారీఖున. అది మళ్ళీ రేపు 2D 3Dలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉర్రూతలు పోగబోతున్న ఈ శుభ సందర్భంలో ఆ ఇద్దరు స్రష్టలు, శిష్టులు విశిష్టులు, చలనచిత్ర రంగానికి సూర్యచంద్రులు, రెండు కళ్ళు అనిపించుకునే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, అగ్ర నిర్మాత చలసాని అశ్విని దత్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వీ విల్ వెల్కమ్ దెమ్ విత్ బోత్ ద హ్యాండ్స్. సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్న ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, మీరు చాలా వాటిలో చెప్పారు ఈ పాయింట్, కానీ దాని మీద ఇంకో సమూలమైన సహేతుకమైన వివరణ కావాలి. ఈ సినిమాకి మొట్టమొదట మిమ్మల్ని డైరెక్టర్గా పెట్టాలా వద్దా అని అనుకున్నప్పుడు మీ చెవిలో పడుతుంటుంది కదా ఆ మాట, చిన్న పరిశ్రమ అది. అప్పుడు మీ తాలూకా ఫీలింగ్స్ ఏంటి సార్? 100% వరుసగా 4 ఫ్లాప్లు వచ్చినాయి. అంతకుముందు జగదేకుడు ముందు 4 ఫ్లాప్లు వస్తే మన ఇండస్ట్రీ అందరూ అనుకోవటం నాకు తెలుసు, రాఘవేంద్రరావు పని అయిపోయింది, ఎబిలిటీస్ అన్నీ తగ్గిపోయినాయి, వెనకరాడని. దత్ గారు అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఆయనైతే కష్టం అన్నట్టు చాలామంది దత్ గారికి, చిరంజీవికి, అప్పటికి చిరంజీవి మంచి ఫామ్లో ఉన్నారు కదా, చెప్పారు. ఏం జరిగితే అది జరుగుతుందని నేను అనుకున్నాను అనమాట. అనుకుని తర్వాత మరి అటువంటి ఫ్యాంటసీ తీయాలంటే, అందరూ శ్రీదేవి చిరంజీవి కాంబినేషన్ తీయాలంటే ఆయనైతేనే బాగుంటుందని వీళ్ళిద్దరూ, చిరంజీవి గారు దత్ గారు డిసైడ్ చేయటమే నా టర్నింగ్ పాయింట్. అందుకనే వాళ్ళకి ఎప్పుడూ గ్రేట్ఫుల్గా ఉంటున్నాను. మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పాను నేను. అవునండి. ఫస్ట్ ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే ఒక సినిమా ఫెయిల్ అయితేనే పక్కన పెట్టేస్తారు. 4 సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత ఇంత పెద్ద బడ్జెట్ సినిమా అంటే, అంతకుముందు దత్ గారితో అద్భుతమైన అగ్నిపర్వతం కానీ, మన ఆఖరి పోరాటం, మొత్తం సినిమాలు చేసిన ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. అంతే. అందుకనే డెఫినెట్గా వాళ్ళిద్దరూ నేనైతే బాగుంటుంది, 100% న్యాయం చేయగలని అనుకోవటం. ఇళయరాజా గారి మ్యూజిక్, పైగా నాది కుటుంబంగా కూడా బాగా క్లోజ్. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి దత్ హౌస్లోనే ఉండేవాడిని. అవునండి. మనిషి అంతే. అవును. అసలు ఆయన కాకుండా ఇంకెవరన్నా వస్తారంటే ఈ సినిమా ఉండేది కాదు, అది ఖచ్చితంగా. కానీ అంటే అప్పటికి మీరు అంటే ఈ సినిమా వచ్చిన తర్వాత ఇంకా మీకు ఎదురులేదు, మీరు ఎదురులేని మనిషి తీసిన ఎదురులేని నిర్మాత అని పేరు వచ్చేసింది సార్. బట్ ఇది హై బడ్జెటెడ్ ఫిల్ము, పక్కన నాగిరెడ్డి గారు లాంటి వాళ్ళు ఏంటయ్యా నువ్వు అసలు ఏం ఖర్చు పెడుతున్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పి మీ గురించి మాట్లాడే ఆ సందర్భంలో ఇంతమంది రాఘవేంద్రరావుని వద్దంటుంటే మీరు అసలు మీ గట్స్ ఏంటి, మీ గుండెలు ఏంటి? నా గట్స్ అన్నీ ఆయనే రాఘవేంద్రరావు గారే నాకు ఏకైక గట్, అంతే, తప్ప వేరే ఏమీ లేదు. అంటే మీకు ఎక్కడ భయం అనిపించలేదు రే ఇంతమంది వద్దంటున్నారు? అసలు నేను ఆలోచనే లేదు నాకు అసలు. చాలా గొప్ప సినిమా తీస్తున్నాం. రాఘవేంద్రరావు గారు ఆయన పెట్టుకుని, చిరంజీవి గారు, శ్రీదేవి, చాలా గొప్ప సినిమా, ఇంతే అని మొదటి నుంచి నమ్మేశారు. నమ్మేశారు. ఆ విషయంలో మటుకు దత్తుకి ఎన్ని గుండెలు, ఎంత రిస్క్ ఇస్తున్నాను ఇండస్ట్రీ అంతా అనుకునేవాళ్ళు. ఇండస్ట్రీ అంతా ఈ సినిమా అని కాదు, ఏది తీసినా వైజయంతి బ్యానర్లో అంటే అది ఒక
రిచ్నెస్, ఒక పెద్ద రేంజ్ మన కలికి వరకు కూడా. మహానుభావుడు విశ్వఖ్యాత నట సార్వభౌమ ఆయన చేతుల మీదుగా నామకరణం చేయించడం. వైజయంతి నాకు దత్తుకు కూడా ఆయన దేవుడితో సమానం. అంతే. నేను ఇవాళ ఈ పొజిషన్లో ఉండడానికి ప్రతిసారి చెప్తాను, నేను అడవిరాముడు అనే సినిమా లేకపోతే నా లైఫ్ టర్నింగ్ పాయింట్ వచ్చేది కాదు. అలాగే బావకు కూడా ఎదురుతో. సో మా ఇద్దరికి ఆయన దైవ సమానులు. ఆయన బ్లెస్సింగ్స్ ఉండబట్టే ఎంతకాలం ఈ జర్నీ. ఎవరికి 50 ఏళ్ల జర్నీ లేదు. అదిగాక రాఘవేంద్రరావు గారు ప్రకాష్ ఆ బ్యాచ్ వేరు. ఎక్కడుంటే అక్కడ కన్నుల పండుగగా ఉంటుంది ఆ బ్యాచ్. అంటే నందమూరి తారక రామారావు గారు వైజయంతి మూవీస్ అని పెడితే ఆ మొదటి పిక్చర్కి మీరు టైటిల్ పెట్టారు ఎదురులేని మనిషి అని. ఏమండి? మీకు మళ్ళీ అడవిరాముడు, ఆయనకు మళ్ళీ ఎదురులేని మనిషి. ఈ కాంబినేషన్ జగదేకురుడు అతిలోక సుందరి. దాని మీద కొండంత బరువు, కొండంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చిరంజీవి గారు శ్రీదేవి ఫస్ట్ కాంబినేషన్. సినిమా స్టార్ట్ చేసే ముందు మీరు డైరెక్టర్గా ఫిక్స్ అయిపోయిన తర్వాత అసలు మీలో ఉండే ఒక భావోద్వేగం కానీ, లేకపోతే ఒక ప్రిపరేషను, ఒక టెన్షను, ఒక స్ట్రెస్సు, దీన్ని ఎట్లాగా క్యారీ చేయాలి అనే అనుభవాలు కనుక ఒక్కసారి మీరు గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు? ఇదా ఇంత చరిత్ర క్రియేట్ చేసింది ఈ రోజున? మామూలు చరిత్ర కాదుగా అది. ఇప్పుడు కొన్ని అద్భుతాలు జరిగినప్పుడు ప్రకృతి దీంట్లో కూడా చాలా మార్పులు వస్తాయి. యజ్ఞాలు చేస్తే వర్షం పడుతుందని, లేకపోతే ఇంకోటి చేస్తే వర్షం పడుతుందని. అలా జగదేకురుడు అనే యజ్ఞం చాలా గొప్పగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాడో మరి వరుణదేవుడు. భయంకరమైన తుఫాన్లో ప్రింట్లు కూడా వెళ్ళలేనంత తుఫాను థియేటర్లో నీళ్ళు వచ్చినా కూడా కాళ్ళు పైన పెట్టి సీటు పై పెట్టి చూసిన సినిమా మళ్ళీ ఇప్పుడు 9 రిలీజ్ అవుతుందంటే యుద్ధ వాతావరణం వచ్చింది. మీకు ప్రకృతికి ఏదో గొడవ ఉంది సార్. అంటే అద్భుతాలు జరిగే ముందు ఉంటాయి డెఫినెట్గా. అమ్మాయికి ఎందుకు దిగి రావటమే ఒక అద్భుతం. అది దృశ్యరూపంగా విన్సెంట్ గారు, అసలు గ్రాఫిక్స్ లేని రోజుల్లో విన్సెంట్ గారు చిన్న మ్యాజిక్తో అంత అద్భుతం సృష్టించటం, అద్భుతమైన సంగీతం అన్నీ కుదరటం. మేమిద్దరం, నేను అమెరికాలో ఉన్నప్పుడు ఫస్ట్ డే టాక్ వచ్చింది. ఫస్ట్ డే కొంచెం అటు ఇటుగా ఉంది. ఫస్ట్ డే 2 days అవునండి కొంచెం రాఘవేంద్రరావు పేరు పోస్టర్ మీద కొట్టేసి విట్లాచారం రాసి ఇటువంటి అన్ని వార్తలు వస్తూ ఉంటే హడావుడిగా వచ్చేసాను అమెరికా నుంచి. సరే అప్పుడు కొంచెం తగ్గి సరే నేను దత్తు గారు, అర్జున్ రాజు గారని త్రిపుర కానీ బ్యాచ్గా ఉండేవాళ్ళం రెగ్యులర్గా. ఒక్కోళ్ళకి ఈయన 12 సినిమాలు తీస్తే వాళ్ళందరికి కూడా 5, 6 అంటే అటాచ్మెంట్ ఏంటంటే ఒక ఫ్యామిలీ లాగా ఉండేదమ్మా అప్పుడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.